జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎరా ఎంత ధైర్యం లేకపోతే ఈ కాంతమ్మనే ఎదిరించాలని డిసైడ్ అవుతావారా? నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే అడుగు పెడతావా? నీ అదృష్టం బావుండి మొన్న పులిగాడు కోటిగాడి నుంచి తప్పించుకున్నావురా. ఈరోజు ఈ కాంతమ్మ నుంచి తప్పించుకోవడం అసంభవం. ఆల్రెడీ తెలుసు కాంతమ్మా, నీకు దొరికిపోతే చంపుతావని తెలుసు, నీ చేతిలో చస్తానని కూడా తెలుసు. అయినా సరే నేనెందుకొచ్చానో తెలుసా? ఏ పాపం తెలియని చిట్టమ్మకి నిజం చెప్పాలి అని. రేయ్, ఏంట్రా నిజం చెప్తావా? నిజం అలాగే అలాగే చెప్పరా. చిత్తి మంట మీద నీ శవం కాలేటప్పుడు చెప్పు. అవుతారు వాడి నోరు మూసేరా. అలాగే అక్క. కాంతమత్త, కాంతమత్త, వాడు ఆస్తిని కాపాడుకోవడానికే వీణ్ణిక్కడికి పంపించండి. వాణ్ణి నమ్మద్దు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అతనేదో చెప్తున్నాడు, నువ్వేదో చెప్తున్నావు. నువ్వు కాసేపు ఆగు. సార్, అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి సార్. సార్, నేను మాటలతో చెప్పను సార్, నేను చేతులతో చేసి చూపిస్తాను. ఇదిగోండి సార్, ఇదొకసారి చదవండి. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా చిట్టమ్మ, కాంతమ్మ ఇలా చేస్తుందని నాకు తెలుసు. కాంతమ్మ, నాకు తెలుసు ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తావని. చిట్టమ్మ, ఇప్పటికీ నిజం దాస్తే నేను మనిషినే కదమ్మా. నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే జమీందారింటి వారసురాలు అమ్మా.
ఏడంజి గారు మీరు అనేది? నేను నేను జమీందార్ గారింటి పరిసరాల్లో. అవునమ్మా, నువ్వెవరు కూతురువో కాదమ్మా, సాక్షాత్తు శంకర్ నారాయణ గారి కూతురు అమ్మా. నిజమా? మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, నువ్వే జమీందారింటి కూతురు అని ఇది చెప్పడానికే నేను సాక్ష్యం తీసుకొచ్చానమ్మా. అదే డిఎన్ఏ రిపోర్ట్ అమ్మా. కానీ ఆ రిపోర్టు ఇదిగో ఈ కాంతమ్మే నవ్వులు మింగేసిందమ్మా. అంటే మీరిచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ మా చిట్టమ్మదా? అవును సార్, ఆనాడు ట్రస్ట్ వాళ్ళు శాషమాంబకి చిట్టమ్మకి రక్త నమూనాలు తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేపించారు సార్. ఆ రిపోర్టు ప్రకారం శేషమాంబ గారి డిఎన్ఏ, చిట్టమ్మ గారి డిఎన్ఏ ఒకటే సార్. దీని అర్థమేంటి సార్? జమీందారు గారి ఇంటి వారసురాలు చిట్టమ్మే కదా సార్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.